ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇప్పుడు చదువుతున్నది చదివాక మీకు గుండె ఆగిపోతుంది. ఎందుకంటే మేషరాశివారికి ఇప్పుడు ఒక అద్భుతమైన కాలం మొదలవుతోంది. ఈ సమాచారం మీకు ముందే తెలిసి ఉంటే మీ జీవితం ఎప్పుడో మారిపోయేది. కానీ ఇప్పుడైనా తెలుసుకోండి. ఇప్పుడైనా సరే, ఈ క్షణం మీకు చాలా విలువైనది. మేషరాశి అంటే అగ్నితత్వం. మేషరాశి అంటే శక్తి. మేషరాశి అంటే ధైర్యం. మీరు పుట్టినప్పటి నుండే మీలో ఒక పోరాట స్ఫూర్తి ఉంది. ఏ కష్టం వచ్చినా మీరు తలవంచలేదు. ఎంత బాధ వచ్చినా మీరు వెనక్కి తగ్గలేదు. అదే మీ గొప్పతనం. అదే మీ అసలైన బలం. అందుకే గ్రహాలు కూడా మీమీద ప్రేమతో చూస్తున్నాయి. అందుకే ఈ సమయంలో మీకోసం ఒక అద్భుతమైన మార్పు తయారవుతోంది. అడుత్త 15 నాళ్లు మీ జీవితంలో మామూలు రోజులు కావు. ఈ 15 రోజులలో మీకు జరిగేది మీరు కలలో కూడా ఊహించలేదు. ఇది అతిశయోక్తి కాదు. ఇది గ్రహస్థితి చెప్పే నిజం. ఆకాశంలో జరుగుతున్న మార్పులు, గ్రహ సంచారాలు, నక్షత్ర చలనాలు అన్నీ ఒక్కసారిగా మేషరాశి వైపు తిరుగుతున్నాయి. ఇది సామాన్యమైన విషయం కాదు. వందల సంవత్సరాలకు ఒకసారి వచ్చే అరుదైన శక్తి ఇది. ఈ అవకాశాన్ని మీరు వదులుకోకండి. గురుపెయర్చి అంటే ఏమిటో మీకు తెలుసా? గురువు అనేది జ్ఞానానికి దేవుడు. గురువు అనేది ధనానికి, అదృష్టానికి, ఆశీర్వాదానికి ప్రతీక. ఇప్పుడు గురుపెయర్చి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరుస్తోంది. గురువు మీ రాశిలో బలంగా నిలబడి మీకు మేలు చేసే స్థానంలో సంచరిస్తున్నారు. ఈ శక్తి మీ కెరీర్ని పైకి లేపుతుంది. ఈ శక్తి మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఈ శక్తి మీ కుటుంబంలో సుఖశాంతులు తీసుకొస్తుంది. ఇది ఒట్టి మాట కాదు. గ్రహస్థితిలో స్పష్టంగా కనిపిస్తున్న సత్యం. శని మహారాజు గురించి మాట్లాడుకుందాం. శని అంటే భయపడాల్సిన అవసరం లేదు. శని అంటే న్యాయదేవుడు. శని మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం ఇస్తాడు. మీరు చేసిన మంచి పనులకు శని మిమ్మల్ని ఈ సమయంలో పురస్కరిస్తున్నాడు. మీరు పడిన కష్టాలకు, మీరు ఓర్చుకున్న బాధలకు, మీరు వదులుకున్న విషయాలకు ఇప్పుడు శని జవాబు చెప్తున్నాడు. ఆ జవాబు మీకు నచ్చుతుంది. ఆ జవాబు మీకు సంతోషం తెస్తుంది. ఆ జవాబు మీ కళ్లలో ఆనంద బాష్పాలు తెప్పిస్తుంది. రాహుకేతు ప్రభావం గురించి చెప్పాలంటే ఇవి మీకు కొన్ని అనూహ్యమైన మలుపులు తెస్తాయి. రాహువు మీకు కొత్త అవకాశాలను చూపిస్తున్నాడు. మీరు ఎప్పుడూ చూడని దారులు తెరుచుకుంటున్నాయి. కేతువు మీకు లోపల ఉన్న జ్ఞానాన్ని మేల్కొల్పుతున్నాడు. మీ ఆత్మలో నిద్రపోతున్న శక్తి ఇప్పుడు లేస్తోంది. ఈ రెండు శక్తులు కలిసి మీ జీవితంలో ఒక విప్లవం తీసుకొస్తున్నాయి. ఇది మీరు అనుభవించే అద్భుతమైన మార్పు. గ్రహదిశ మారుతున్నప్పుడు జీవితం మారుతుంది. మీ రాశికి ఇప్పుడు గ్రహదిశ అనుకూలంగా ఉంది. కెరీర్లో మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్నారో ఆ రోజు ఇప్పుడు వస్తోంది. మీ ఆఫీసులో, మీ వ్యాపారంలో, మీ ఉద్యోగంలో ఒక పెద్ద మార్పు జరగబోతోంది. మీకు ఇప్పటివరకు దొరకని గుర్తింపు ఇప్పుడు దొరుకుతుంది. మీరు చేసిన పని చూసి మీపై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీరు ఎప్పుడైనా అనుకున్న పదోన్నతి ఇప్పుడు మీ చేతికి అందుతుంది. అడుత్త 7 నాళ్లలో 3 పెద్ద సంఘటనలు జరుగుతాయి. ఇవి మీ జీవితాన్ని శాశ్వతంగా మారుస్తాయి. మొదటి ఘట్టం ఏమిటంటే మీకు ఒక అప్రతీక్షిత సందేశం వస్తుంది. ఒక ఫోన్ కాల్ వస్తుంది, లేదా ఒక వ్యక్తి మీ దగ్గరకు వస్తాడు, లేదా ఒక ఉత్తరం వస్తుంది. ఆ సందేశంలో మీ జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది. ఆ క్షణాన్ని జాగ్రత్తగా చూడండి. ఆ అవకాశాన్ని వదులుకోకండి. ఎందుకంటే అది మళ్లీ రాకపోవచ్చు. రెండవ కట్టల్లో మీకు ధన సంబంధమైన ఒక పెద్ద అవకాశం వస్తుంది. చాలా రోజులుగా ఆగిపోయిన డబ్బు ఒక్కసారిగా వస్తుంది. మీరు ఇచ్చిన అప్పు తిరిగి వస్తుంది. లేదా మీకు ఒక పెద్ద వ్యాపార అవకాశం వస్తుంది. లేదా మీరు ఆశించని దగ్గరి నుండి డబ్బు వస్తుంది. గ్రహస్థితి చాలా స్పష్టంగా చెప్తోంది. ఈ సమయంలో ధనయోగం మీ తలుపు తట్టుతోంది. మీరు తెరవాలంటే ధైర్యంగా ఉండాలి. మూడవ కట్టం చాలా భావోద్వేగమైనది. ఈ కట్టంలో ఒక సంబంధం, ఒక అనుబంధం మీ జీవితంలో కొత్త రంగులు నింపుతుంది. ప్రేమ విషయంలో మీరు ఎదురుచూస్తున్న మాట వినిపిస్తుంది. వివాహం విషయంలో ఒక పెద్ద అడుగు పడుతుంది. కుటుంబంలో ఒక సంతోషమైన వార్త వస్తుంది. మీ హృదయంలో చాలా రోజులుగా ఉన్న ఆందోళన తొలగిపోతుంది. ఒక మంచి సంఘటన మీకు మళ్లీ జీవితం మీద నమ్మకాన్ని ఇస్తుంది. వ్యాపారం చేసే మేషరాశి వారికి ఇది ఒక బంగారు సమయం. ఎంతకాలంగా మీరు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారో
ఆ నిర్ణయం తీసుకోవడానికి ఈ సమయం సరైనది. కొత్త భాగస్వామ్యం కుదరవచ్చు. కొత్త మార్కెట్లోకి ప్రవేశించవచ్చు. కొత్త ఒప్పందాలు సైన్ అవుతాయి. పాత అడ్డంకులు తొలగిపోతాయి. మీరు చాలా కాలంగా నిరీక్షిస్తున్న ఒక ఒప్పందం ఈ సమయంలో పూర్తవుతుంది. మీ వ్యాపారం కొత్త ఎత్తులకు వెళ్తుంది. ఉద్యోగం చేసే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. మీ ప్రతిభ గురించి మీ పై అధికారులకు తెలుస్తుంది. మీరు చేసిన కృషి వృథా పోదు. ఒక పెద్ద ప్రాజెక్ట్లో మీకు బాధ్యత వస్తుంది. జీతం పెరగవచ్చు. హోదా పెరగవచ్చు. మీరు ఎంత కష్టపడ్డారో అదే మీకు ఇప్పుడు తిరిగి వస్తోంది. కష్టం ఎప్పటికీ వృథా పోదు అని ఈ సమయం మీకు రుజువు చేస్తుంది. విదేశాల గురించి ఆలోచిస్తున్న మేషరాశి వారికి ఒక అద్భుతమైన వార్త ఉంది. విదేశ యోగం ఇప్పుడు బలంగా కనిపిస్తోంది. మీరు చాలా రోజులుగా వేచి ఉన్న వీసా వస్తుంది. లేదా విదేశంలో ఉన్న మీ సంబంధికుల నుండి ఒక మంచి పిలుపు వస్తుంది. లేదా విదేశంలో ఉద్యోగ అవకాశం మీ దగ్గరకు వస్తుంది. మీరు ఆశ వదిలేసినా గ్రహాలు మీకోసం ఆ స్వప్నాన్ని తీర్చడానికి పనిచేస్తున్నాయి. ఆర్థిక విషయాలు మాట్లాడుకుంటే ఈ సమయంలో ఖర్చులు కూడా ఉంటాయి. కానీ ఆ ఖర్చులు మీకు మంచే చేస్తాయి. ఒక ఆస్తి కొనవచ్చు. ఒక పెట్టుబడి పెట్టవచ్చు. ఒక కొత్త వాహనం తీసుకోవచ్చు. ఇవి అనవసరపు ఖర్చులు కాదు. ఇవి మీ భవిష్యత్తుకు పెట్టే పెట్టుబడులు. ఈ సమయంలో తెలివిగా డబ్బు ఖర్చు చేయండి. అప్పులు చేయకండి. పదను జాగ్రత్తగా వాడండి. మీకు సంపద వచ్చే మార్గాలు 1-2 కొత్తవి తెరుచుకుంటున్నాయి. ప్రేమ విషయానికి వస్తే మేషరాశివారికి ఇది ఒక చాలా ముఖ్యమైన సమయం. మీరు ప్రేమించే వ్యక్తి మీకు దగ్గరవుతాడు. మీ మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. మీ ప్రేమ సంబంధం కొత్త శక్తి పొందుతుంది. కొత్తగా ప్రేమలో పడిన వారికి ఆ సంబంధం ముందుకు వెళ్లే అవకాశముంది. వివాహమైన వారికి దాంపత్యంలో కొత్త ఆనందం వస్తుంది. భార్యాభర్తల మధ్య అర్థాంగభావం పెరుగుతుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక అద్భుతమైన వార్త వస్తోంది. ఇప్పటివరకు ఆగిపోయిన పెళ్లి మాటలు ముందుకు కదులుతాయి. ఒక మంచి సంబంధం వస్తుంది. మీకు నచ్చిన వ్యక్తితో మాటలు కుదురుతాయి. కుటుంబ సభ్యులు సహాయపడతారు. మీ పెళ్లి స్వప్నం నిజమవుతుంది. ఈ సమయంలో వచ్చే సంబంధాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఎందుకంటే ఇది మీ జీవితాన్ని మారుస్తుంది. కుటుంబం విషయంలో చాలా అనుకూలమైన సంఘటనలు జరుగుతున్నాయి. పిల్లల విషయంలో ఒక మంచి వార్త వస్తుంది. వారి చదువు, వారి కెరీర్ విషయంలో మీరు సంతోషపడతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో ఒక వేడుక జరగవచ్చు. అందరూ కలిసి సంతోషపడే ఒక క్షణం రాబోతోంది. ఈ కుటుంబ సంతోషాన్ని మీరు పూర్తిగా అనుభవించండి. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది భయపడాల్సిన విషయం కాదు కాని మీకు ముందే హెచ్చరిక చెప్పడం నా బాధ్యత. తల సంబంధమైన, నేత్ర సంబంధమైన సమస్యలు రావచ్చు. అతిగా పనిచేయడం వల్ల అలసట వస్తుంది. తగినంత నిద్రపోండి. సరైన ఆహారం తీసుకోండి. ఉదయం వ్యాయామం చేయండి. మీ శరీరాన్ని ప్రేమగా చూసుకోండి. ఎందుకంటే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మీకు అవకాశాలు అనుభవించే శక్తి ఉంటుంది. విద్యార్థులైన మేషరాశి వారికి ఇది చాలా మంచి సమయం. పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. మీరు కోరుకున్న కళాశాలలో ప్రవేశం దొరుకుతుంది. మీ అధ్యాపకులు మీ ప్రతిభను గుర్తిస్తారు. పోటీ పరీక్షలలో మీకు విజయం వస్తుంది. మీ కష్టపడే తత్వానికి ఈ సమయం బహుమతి ఇస్తుంది. చదువు మీద శ్రద్ధ ఉంచండి. ఆరోగ్యంగా ఉండండి. అవకాశాలు మీకోసమే వస్తున్నాయి. ఆధ్యాత్మిక విషయంలో మాట్లాడాలంటే ఈ సమయంలో మీకు ఒక అద్భుతమైన ఆంతరిక మేల్కొలుపు వస్తుంది. మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న ఒక ఆధ్యాత్మిక ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. మీకు ఒక గురువు కలవచ్చు. మీకు ఒక ఆలయ దర్శనం చేసే అవకాశం వస్తుంది. మీ ప్రార్థనలు ఫలిస్తున్నాయని మీకు అనుభవంలో తెలుస్తుంది. ఈ సమయంలో ధ్యానం చేయండి. మీ ఇష్టదేవుణ్ణి పూజించండి. మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. 150 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే ఒక అరుదైన గ్రహ సమ్మేళనం ఇప్పుడు జరుగుతోంది. ఈ సమ్మేళనం మేషరాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. ఈ శక్తి ఒకసారి వెళ్ళిపోతే మళ్లీ రాదు. ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలంటే మీరు కొన్ని విషయాలు జాగ్రత్తగా పాటించాలి. ధైర్యంగా ఉండండి. సానుకూలంగా ఆలోచించండి.
మీమీద మీకు నమ్మకముంచుక ఓండి. అయితే ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం. మొదటిది, ఎవరినైనా నమ్మే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. మీ ధనం విషయంలో అపరిచిత వ్యక్తుల మాటలు వినకండి. రెండవది, మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. మూడవది, మీ నాలుకను జాగ్రత్తగా ఉంచుకోండి. ఒక్కో మాట తప్పుగా మాట్లాడినా శత్రువులు పెరుగుతారు. నాల్గవది, ఈ సమయంలో ఎవరైనా మీకు ద్రోహం చేయాలని చూస్తే అది వారికే నష్టమవుతుంది. పరిహారాలు విషయంలో కొన్ని చేస్తే మీకు మరింత మేలు జరుగుతుంది. ప్రతి మంగళవారం హనుమాన్ గుడికి వెళ్ళండి. నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. పేదలకు అన్నదానం చేయండి. ఆదివారం సూర్యుణ్ణి పూజించండి. ఎర్రని పూలతో ఆంజనేయస్వామికి మాల వేయండి. ఈ చిన్న చిన్న పరిహారాలు మీ గ్రహ దోషాలను తొలగస్తాయి. మీ భాగ్యాన్ని మరింత బలంగా చేస్తాయి. గ్రహాల అనుగ్రహం మీ మీద ఇనుమడిస్తుంది. అడుత్తువరే 7 నాళ్లలో మీరు ఒక అద్భుతమైన మార్పు అనుభవిస్తారు. మీ జీవితంలో ఒక కొత్త తలుపు తెరుచుకుంటుంది. మీరు ఏ విషయంలో నిరాశగా ఉన్నారో ఆ విషయంలో మీకు ఒక ఆశ కనిపిస్తుంది. మీరు ఏ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారో ఆ అవకాశం మీ ముందుకు వస్తుంది. దీన్ని నమ్మండి. దీన్ని ఆహ్వానించండి. మీ మనసులో సానుకూల ఆలోచనలు ఉంచుకోండి. 100% నడక్కపోకుండా ఉండే అద్భుతమేమిటంటే, ఈ సమయంలో మీరు ఆశించిన ఒక విషయం మీరు ఊహించిన దానికంటే పెద్ద రూపంలో మీ దగ్గరకు వస్తుంది. ఇది మీరు ప్రతిరోజు కలలు కన్నా ఆ క్షణం. ఇది మీరు ప్రార్థించిన దానికి దేవుడు ఇచ్చే జవాబు. ఇది గ్రహాలు మీకోసం నిర్మించిన ఒక రహస్య బహుమతి. ఈ బహుమతి తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీ చేతులు తెరవండి. మీ మనసు తెరవండి. ఈ కట్టల్లో ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అవకాశం వచ్చినప్పుడు సందేహించకండి. ఆలోచిస్తూ కూర్చుంటే అవకాశం పక్కన వెళ్ళిపోతుంది. ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. అప్పుడు మాత్రమే ఆ అద్భుతం పూర్తిగా మీది అవుతుంది. మేషరాశివారికి ధైర్యముంది, శక్తి ఉంది, సంకల్పముంది. మీకు అవసరమైనది ఒక్క అవకాశం మాత్రమే. ఆ అవకాశం ఇప్పుడు వస్తోంది. మీమీద మీకు నమ్మకముంచుకోండి. మీరు ఒంటరిగా ఈ యాత్ర చేయడం లేదు. ఆకాశంలోని నక్షత్రాలు మీతో ఉన్నాయి. భూమిలో పుట్టిన ప్రతి మేషరాశి వ్యక్తిలోనూ ఒక అగ్నిశక్తి ఉంది. ఆ అగ్ని ఆరిపోలేదు. ఆ అగ్ని ఇప్పుడు మళ్లీ రగులుకుంటోంది. ఆ అగ్నిని మీ లక్ష్యం వైపు మళ్లించండి. మీరు నిర్ణయించుకున్న దారిలో నిరంతరంగా నడవండి. ఫలితం తప్పకుండా వస్తుంది. గ్రహాలు మీ వైపు ఉన్నాయి. దేవుడు మీ పక్కన ఉన్నాడు. మేషరాశివారికి ఈ 15 రోజులు మీ జీవితంలో ఒక మైలురాయి అవుతాయి. ఈ రోజులను మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటారు అనేది చాలా ముఖ్యం. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశంతో మొదలవుతుంది. ప్రతి రాత్రి ఒక మంచి నిద్రతో ముగుస్తుంది. మీ మనసులో శాంతి ఉంచుకోండి. మీ హృదయంలో ప్రేమ ఉంచుకోండి. మీ ఆత్మలో శక్తి ఉంచుకోండి. ఈ 3 ఉంటే మీరు జయించలేని విషయం లేదు. ఇక ముందు వచ్చే వీడియోలో ఒక చాలా అరుదైన, చాలా నిగుజమైన, చాలా శక్తివంతమైన గ్రహ రహస్యం గురించి మీతో పంచుకోబోతున్నాను. ఆ రహస్యం మీ జీవితాన్ని శాశ్వతంగా మారుస్తుంది. ఆ రహస్యం విన్నవారికి ఒక అద్భుతమైన మార్పు కలుగుతుంది. కాబట్టి ఈ వీడియో కోసం ఎదురుచూడండి. మీకు మంచి జరుగుతుంది. మీ జీవితంలో వెలుతురు వస్తుంది. మీ కళ్లలో ఆనందం నిండుతుంది. మీకు దేవుని ఆశీర్వాదం సదా తోడుగా ఉంటుంది. నమస్తే.